నూనెతో వంట ఇండియాస్ నంబర్ 1 సన్ఫ్లవర్ ఆయిల్. కొంచెం నూనెతోనే ఎక్కువ వంట. జోడు తీస్తే నీలాంటి వాడే, షర్టు పైకి పెడితే నీలాంటి వాడే. తక్కుటైలు తీస్తే నీలాంటి వాడే, నాటు బిందు వింటే నీలాంటి వాడే. కన్న ఊళ్ళో కాలెట్టానంటే నేనైనా నీలాంటోటే. వెల్కమ్ టు ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ ప్రెజెంట్స్ ఆడవాళ్ళు మీకు. వరంగల్ వచ్చామంటే ఈ ఆడవాళ్ళ చల్లని చూపు చల్లని నవ్వుతోని బతికేయచ్చు. క్రేజీ క్వశ్చన్ అడుగుతా, క్రేజీగా ఆలోచించండి. ముందుగానే తెలుసుకునే శక్తి వస్తే ఏం తెలుసుకుంటారు? ఎవరి దగ్గర నుంచి తెలుసుకుంటారు? మా ముత్తాత లంకె బిందెలు ఎక్కడ పెట్టాడో తెలుసుకుంటా. ప్లాస్టిక్ బిందెలు ఏడు నేను చెప్తా, పోయి తీసుకో. మా అత్తయ్య వాళ్ళ మామయ్య వాళ్ళ గురించి తెలుసుకుంటా. ఏం తెలుసుకుంటా? నా గురించి ఏమనుకుంటున్నారు అని. వద్దు, అన్ని బూతులు వస్తాయి కదా. కానీ మీ అత్త మంచిది కదా? అవును, మంచిది. ఏం చేసింది నీకోసం? నా కోసం తను షాపింగ్కి వెళ్తే తీసుకొస్తుంది. అలాంటి అత్త దొరకడం అదృష్టం అమ్మా. థ్యాంక్ యూ. ఎప్పుడని చెప్పిన థ్యాంక్ యూ అత్తమ్మా అని? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్ప. వెరీ వెరీ థ్యాంక్ యూ అత్తయ్య. ఐ లవ్ యూ అత్తయ్య. Congratulations, thank you so much. నేనైతే దివ్య దృష్టి ఇస్తే మీ అందానికి సీక్రెట్ ఏంటని తెలుసుకుంటాను. ఏంటి మేడం? మీ అందానికి సీక్రెట్ ఏంటని తెలుసు. మీకు ఏదైనా విషయం తెలుసుకోవాలంటే నా అందానికి సీక్రెట్. అవును. ఈ అందం ఎదురుగా ఈ అందం ఒక అందమా? ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఈ టీవీ రవి గారు ఈటీవీ మీద అభిమానానికి అరే వరల్డ్ కప్ మా మేడం కి థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అది మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ ఒక సాయి పల్లవి, ఒక శ్రీలీల, ఒక రష్మిక మందన నా వెనకాల ఉన్నారు. ఏరా మ్యూజిక్. నల్లగన్న అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చదు పోతది, అది పోత ఇంకోతొస్తది. మేడం మీ పేరు? నా పేరు డాక్టర్ వాణిదేవి అండి. డాక్టర్ వాణిదేవి గారు ఏం డాక్టర్ తెలుసుకోవచ్చా? ఐ హావ్ కంప్లీటెడ్ PhD ఇన్ కెమిస్ట్రీ. మీ లైఫ్ లో మీరు ఎదురు చూస్తున్న మూమెంట్ కోసం ఏంటి? ఐ యామ్ సింగర్. ఇంకా మంచి పొజిషన్ లో స్టేజ్ మీద. yes సింగర్. ఓ ప్లీజ్ మా కోసం పాడొచ్చు కదా 2 లైన్లు. అరే గేట్లు మూసేయండి రా. కన్నులతో చూసేవి గురువా, కనులకు సొంతమౌనా, కనులకు సొంతమౌనా. బ్యూటిఫుల్. వావ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. హాయ్, ఐ యామ్ యాంకర్ స్వాతి. యాంకర్ రవి షోలో యాంకర్ స్వాతి. అంతే కదా? వాట్ యు డు యాంకర్ స్వాతి? ఐ హోస్ట్ షోస్. లవ్లీ. అండ్ ఐమ్ ఎ లా స్టూడెంట్. నేను అడిగి తెలుసుకోవాలని చాలా మంది అంటే ఎవరైతే యాంకర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలంటారో, హూస్ యువర్ ఇన్స్పిరేషన్? శ్రీముఖి అక్క పటాస్ షో నుండి. పటాస్ షో నుంచి శ్రీముఖి హస్ ఇన్స్పైర్డ్ యు. అంటే మీరు కూడా ఉన్నారు దాంట్లో, కానీ ఫీమేల్ కదా. సో బిచ్చం వద్దు చెప్పు. వెరీ నైస్. విషింగ్ యు ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. డు వెల్. మేడం మీ పేరు? హాయ్ అండి, నా పేరు శిల్ప. నేను డిజైనర్ ని, ప్రొఫెషనల్ పరంగా, హాబీ పరంగా డాన్సర్ ని. అరే మంచి ఊర మా స్పాట్ సెలెక్ట్ చేయమావా? అమ్మాయి బాబు అమ్మాయి బాబు
నమస్కారం గారు. అండి. ఏం చేస్తుంటారు? నేను మహిళా సంఘంలో ప్రెసిడెంట్ చేశాను. అంటే ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు? స్వతంత్రంగా ఆడవాళ్ళు ప్రతి ఒక్క బిజినెస్ చేసుకొని పచ్చళ్ళు కానీ Very బిజినెస్ nice. బట్టలు గాజులు షాప్స్ Tailoring. అన్ని టైలరింగ్. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్, వెరీ నైస్. మంచి ఆలోచనతో చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్. ఆయన వాట్స్ యువర్ నేమ్? నా పేరు విశిష్ట. విశిష్ట. ఏం చేస్తున్నాను? వాట్ యు స్టడీయింగ్? ఏంటి? నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ తో పాటు మోడలింగ్ ఇంకా డాన్సింగ్ కూడా చేస్తాను. మీరు మోడల్ అండ్ డాన్సర్ టు. ఇప్పుడు ఒక ర్యాంప్ వాక్ మోడల్ మధ్యలోన అందరికి ఒక ర్యాంప్ వాక్ మోడల్ ఎలా నడుస్తుందో చూపెడదాం. చేస్తానా? ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు? ఒక 5 ఇయర్స్ 5 నుంచి. ఇయర్స్. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. మేడం మీ పేరు? సత్యప్రియ. సత్యప్రియ గారు మా షోకి వస్తున్నాడు. ఎప్పుడో బీరువాలో దాచుకున్న నగలన్నీ తీసేసుకున్నారు కదా? అవును సార్, మీకోసమే, రవి గారి కోసమే. నా కోసం కాదని మా షో కోసమే. లేదండి, మీకోసమే. నాకెందుకో మీ వాయిస్ వింటుంటే మీరు ఒక మంచి సింగర్ అని అనిపిస్తుంది. సింగర్. అవునా? Yes, sir. ఏదో ఒక 2 లైన్లు వాడండి మా కోసం. నీ పేరులో ఏదో ప్రియమైన కైఫ్ ఉంది, నీ మాట వింటూనే మది నీ పగి మతిపోయినుండే నువ్వు నవ్వుతుంటావు. ఈ వేళలో నీవు ఏం చేస్తుంటాను ఆ. అనుకుంటా. బ్యూటిఫుల్ మేడం, చాలా బాగా పాడారు. ఆహా, ఏమన్నా టాలెంటా మన ఫస్ట్ రౌండ్ లో. ఇప్పుడు గేమ్ ఆడి చూద్దాం ఎవరు గెలుస్తారు. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. పోలా అద్దరి పోలా. సో ఆ బిందెలో ఓ 2 బాల్స్ వేసాం. ఓ ఎల్లో కలర్ బాల్ ఉంది, ఒక బ్లూ కలర్ బాల్. మీ కలర్ ఎల్లో అండ్ మీ కలర్ బ్లూ. నేను 3, 2, 1 గో అన్నప్పుడు ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ వెళ్తారు. మీరు ఎల్లో బాల్, మీరు బ్లూ బాల్ తీసుకురావాలి. నా చేతిలో ఏ కలర్ బాల్ అయితే ఫస్ట్ పడుతుందో ఆ టీం వాళ్ళనే ప్రశ్న అడుగుతా. 3, 2, 1 గో. తొందరగా. పోయినా కదా ఫాస్ట్ గా. ఏమైంది? ఎల్లో వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. ద బ్యూటిఫుల్ హీరోయిన్ లేట్ సౌందర్య గారు నటించిన ఏవైనా ఒక 5 సినిమా పేర్లు చెప్పండి చాలు, గెలుస్తుంది. శ్వేత నాగు, పవిత్ర బంధం, ప్రేమంటే ఇదేరా, ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదే రాలా, ప్రేమించుకుందాం రా, ప్రేమించుకుందాం రా, పవిత్ర బంధం, ప్రేమించుకుందాం రా. రాంగ్. ఇంట్లో ఇల్లాలు వంటిల్లో పిరియాలు, ఇంకా 2 చెప్పాలా? పవిత్ర బంధం చెప్పారు ఆల్రెడీ. రాజా, రాజా. ఇంకొకటి దేవి. దేవి. రైట్ ఆన్సర్. సెకండ్ పాయింట్ కూడా వాళ్ళకి ఇచ్చేసారు అనుకో, రేపు పొద్దున వరంగల్ తిరిగేటప్పుడు సాయిరామ్ 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 అంటారు. 3, 2, 1 గో. లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా. ఓకే, మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడిగే ప్రశ్న. ఏమన్నా 4 సామెతలు తెలుగులో చెప్పండి, కానీ ఆ సామెతలో జంతువు ఉండాలి. జంతువు ఉండాలా? కుక్క కాటుకి చెప్పు దెబ్బ, కుక్క అని వచ్చిందా, అట్లాంటివి 4 చెప్పండి. 5, 4, కాదు సార్, జంతువు రాకుండా మామూలుగా చెప్పొచ్చు కదా. 2, 1 టైమ్ అప్. కార్తికకి ఏం తెలుసు? గంధం చెక్క వాసన.
గాడిదకి ఏం తెలుసు గంధం చెప్పు వాసన. వెరీ గుడ్. పందికేం తెలుసు పాన్స్ పాడరు వాసన. మీరు యానిమల్ అన్నారు, ఏ యానిమల్ ఎట్లా చెప్పలేదు. ఒకేలాగా చెప్తావా? దానికేం తెలుసు దీనికేం తెలుసు? ప్యాటర్న్ ఒకటే కాదు సార్. రెడీ. ఓకే. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అది నేను చెప్పా. కుక్కతో ఒక వెంకర. కుక్కతో ఒక వెంకర కాదు వంకర. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి. ఓకే, వెనకాల నుంచి ఆన్సర్ వచ్చింది. పాయింట్ ఇటు. క్లియర్ గా చెప్పాను, నో చీటింగ్. క్లియర్ గా చెప్పా అన్నా. ఇంకొక ఛాన్స్ రవన్నా. యాంకర్ యాంకర్ ఉంది కదా నాన్న, ఇంకో ఛాన్స్ ఉంది కదా, మేడం వెళ్తుంది కదా. దాని తర్వాత పాయింట్ రాకు. దాని తర్వాత పాయింట్ టై అయితే? గర్ల్ సాయిరామ్ సాయిరామ్ అనుకోవాలి. 1 పాయింట్ 1 పాయింట్ ఇంకా అవ్వలేదు, వెళ్తుంది ఆవిడ. రెడీ 3 2 1 గో. బీటల్లే ఉన్నదే నీ వోకు, నటు సరకి కల్లే ఉన్నదే నీ చూపు. అండ్ ది క్వశ్చన్ ఇస్, ఆడవాళ్ళ ఆభరణాలు తయారు చేయడానికి ఉపయోగించే ఏవైనా 5 మెటీరియల్స్. గోల్డ్, సిల్వర్, మట్టి, వుడ్, బ్రాస్. బ్రాస్ రైట్ ఆన్సర్. గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి. నర్సపెల్లే గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి. కలిసినాది గంగదారి. కలిసినాది గంగదారి. నాటు పిల్ల మాటలకు గంగదారి. కోటుగాడు రెచ్చిపోయే గంగదారి. కంగ్రాచులేషన్స్, హార్డ్ లక్, వెరీ వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ. అండ్ విన్నర్స్ నాతో పాటు చేస్తున్నారు లక్కీ జోన్. 5 రకాల పప్పులు ఉన్నాయి అక్కడ టేబుల్ మీద. మీరు వెళ్ళి ఒక బాక్స్ ఎంచుకొని వస్తారు. ఆ పప్పులో డబ్బులు ఉన్నాయి. 100 రూపీస్ నుంచి 3000 రూపీస్ వరకు ఉన్నాయి. ఇంకో దాంట్లో 1500, ఇంకో దాంట్లో 1000, ఇంకో దాంట్లో 2000. మీ అదృష్టం ఎంత ఉంటుందో అంత. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మీరు తీసుకొచ్చిన డబ్బాల డబ్బు పక్కన వాళ్ళకి వెళ్తాయి, ఆవిడ డబ్బులు పక్కకి వెళ్తాయి, ఆవిడకి వచ్చిన డబ్బులు మీకు వస్తాయి. 3 2 1 గో. ఓకే, మీరు గెలుచుకున్న అమౌంట్ 1 2 3 4 5 2500 రూపీస్ మీకు. తన లక్, కానీ ఆవిడ గెలుచుకుంది 500 రానుపోను ఖర్చులు. గంగార్పణం కాదులే. ఓ మై గాడ్. 1 2 3 4 2000 రూపీస్. ఓకే, సెకండ్ రౌండ్. ఇక్కడ చాలా మంది డైలాగులు ప్రిపేర్ చేసి వచ్చాం, కవితలు ప్రిపేర్ చేసి వచ్చాం అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరు అది చెయ్యెత్తండి. ఆకాశంలో మెరుపులు రవిగా వస్తే అరుపులు తగ్గలే. చెప్పడమ్మా. టీవీ రిమోట్ మా చేతిలోకి వస్తే మొదట నొక్కేది ఈ టీవీ. రవణ వస్తుంది వస్తే ఊపు, వరంగల్ ఆడోళ్ళందరూ తోపు. అది కరెక్ట్, వరంగల్ ఆడవాళ్ళు తోపు. రవి గ్లామర్ అంటే కుర్రాళ్ళ కుళ్ళు, అమ్మాయిలకు దిల్కోష్. ఐ అండర్స్టాండ్. ఓకే ఓకే. కింద మీద ఊపు, రవి అన్న తోపు. యాంకర్ రవి అడుగు పెడితే ఈడ కూడా అన్న అనాలి నన్ను. రవి అన్న కాడ బావా యాడ దొరికిన సందర ఇది? అన్న అంటుంది, బావ అంటుంది. చెప్పండి అమ్మా. రవి అన్న అడుగు పెడితే రచ్చ రచ్చే. ఓకే ఓకే. వరంగల్ అంటే అందమైన అమ్మాయిలు తెలుసు, వరంగల్ అంటే సూపర్ గా టాలెంట్ ఉంటది అని తెలుసు, వరంగల్ అంటే అద్భుతమైన డాన్సర్లు కూడా ఉంటారని తెలుసు. ఈ 3 ఒకే చోట రాబోతున్నాం. అందమైన అమ్మాయి, మంచి టాలెంట్, సూపర్ డాన్సర్. లెట్స్ వెల్కమ్ మమత. ఉత్తరాన నీలిమ
పలకని దర చెదిరే తొలి కలల వలపు ముదిరే కొత్త కొత్తందాలు మత్తెక్కించే జోరులో వెరీ గుడ్ మమత. అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓ మ్యారేజ్ అయింది అయినా 15 years అవుతుందండి. ఇద్దరు పాపలు. వెరీ నైస్ అమ్మా, కంగ్రాచులేషన్స్. అద్భుతంగా చేసావు. టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ 1000 రూపీస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కి మ్యూజిక్. ముద్దుగా నిన్నే పట్టుకోగా చుట్ట పొంగరంలా నిన్నే చుట్టుకోగా గుడ్ మార్నింగ్ సూర్యుడల్లే తట్టి నిద్రలేపి నావునాలు ప్రేమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చకోవే బుజ్జి గుండెలోకి వెల్కమ్ అంటూ రమ్మని నేను బటర్ఫ్లై మారా రాకెట్ అయి నీలో మ్యాజిక్ నన్నిలా మార్చని వామ్మో వాట్ హై రెయిన్బో ఫ్రెండ్ నై నిలిచా నింగిపై నీ వల్లనే. వెరీ గుడ్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. గ్రేట్ డాన్స్. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్. ఇట్స్ a family party. ఏమిటంటే ఇద్దరు బెలూన్స్ నోట్లో బ్యాలెన్స్ చేస్తారు. ఈ బెలూన్ వీపు కి బ్యాలెన్స్ చేస్తారు. ఇది కింద పడ్డదంటే మళ్ళీ తిరిగి రావాలి. ఈ జిమ్ బాల్ మధ్యలో ఎవరు పెడతారంటే టీమ్ లో 3వ వ్యక్తి పెడతారు. అలా కాంబినేషన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీ ఇద్దరు ఆడినప్పుడు ఈవిడ బాల్ పెడుతుంది, మీ ఇద్దరు ఆడినప్పుడు నువ్వు బాల్ పెడుతూ ఉంటావు. అలా బెలూన్ పగలగొట్టాలి. ఒక్కసారి వెళ్ళినప్పుడు 2 బెలూన్స్ పగలగొట్టచ్చు. అలా ఎక్కువ బెలూన్ పగలగొట్టండి. ఎవరైతే ఎక్కువ బెలూన్లు పగలగొడతారో వాళ్ళే విన్నర్. రెడీ 3, 2, 1 గో. బెలూన్లు చేతితో పగలగొట్టారు. అది నాట్ కౌంట్. కాబట్టి టోటల్ గా మీరు పగలగొట్టినాయి 7 - 2 is 5. మీ స్కోర్ 6 అయితే మీరు గెలుస్తారు. చేతులు వాడకుండా పగలగొట్టాలి. గాట్ ఇట్. టేక్ ఎ పొజిషన్. 3, 2, 1 గో. గువా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా మీరు 5 పగలగొట్టారు అండ్ మీ స్కోర్ వచ్చేసి 4. మధ్యలో బాల్ పడిపోయింది. మధ్యలో మీరు అయినా వెళ్ళి పగలగొట్టారు. జిమ్ బాల్ లాస్ట్ వరకు రాలేదు కాబట్టి రౌండ్ విన్నర్. అట్లా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. అండ్ విన్నర్స్ కి 3000 రూపీస్. ఈ ఎపిసోడ్ లో చాలా మంది పాటలు పాడారు, కానీ ఒక్కరు పాడితే మాత్రం నాకు నిజంగా ఈవిడ ఎందుకు ఆపేసిందబ్బా అని అనాలనిపించింది. అంత బ్యూటిఫుల్ గా పాడారు. అండ్ ఇట్ గోస్ టు రణి మేడం. థ్యాంక్ యూ సో మచ్, బ్యూటిఫుల్ గా పాడారు. ఆల్రైట్, సో చూస్తారు కదా ఈ రోజు ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ టైం లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.